బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో రికార్డ్ బ్రేక్ ఓటింగ్ నమోదైంది. పిఠాపురంలో 86.63% పోలింగ్ నమోదైంది. అక్కడ తొలిసారి ఓటు వేసిన వాళ్ళను చూసినట్లయితే 5,000 మంది యువత తొలిసారి ఓటు వేశారు. అర్ధరాత్రి వరకు పిఠాపురంలో ఓటింగ్ కొనసాగింది. పిఠాపురంలో మొదటి నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంపై చాలా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి 175 నియోజకవర్గాలతో పాటు పిఠాపురం నియోజకవర్గంపై అత్యంత ఆసక్తి కనిపిస్తుంది. అక్కడ ఫలితం ఏ విధంగా ఉండబోతోందని. ఎందుకంటే అక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా ఆ విధంగా నడిచాయి. ముద్రగడ కూడా సవాలు విసిరారు. ముద్రగడకు సటరికల్గా ఇప్పుడు ఒక ఇన్విటేషన్ కూడా, పేరు మార్పు ఇన్విటేషన్ కూడా చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి పిఠాపురంపై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. మెజార్టీ ఎంత వస్తుంది, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. కొన్ని చోట్ల బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే పిఠాపురంలో 86% పైబడి ఓటింగ్ నమోదైంది. అర్ధరాత్రి వరకు కూడా ఓటర్లు పోలింగ్ బూత్ల మధ్య బార్లు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో 2,36,409 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు చూసినట్లయితే 2,04,811 ఓట్లు పిఠాపురంలో పోలయ్యాయి. ఒకసారి 2019 ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే 2019లో 80.69% పోలింగ్ నమోదైంది. గతానికంటే ఈసారి ఏకంగా 6% అధికంగా పోలింగ్ నమోదైంది. 2019లో మొత్తం ఓట్లు 2,29,591 ఓట్లు ఉంటే అప్పుడు పోలైన ఓట్లు 1,85,940 ఓట్లు. అంటే 2019తో పోలిస్తే దాదాపు 6,000 వరకు ఓట్లు పెరిగే 6% ఓట్లు పెరిగింది. 2019తో పోలిస్తే 5.94% ఓటింగ్ పెరిగింది. ఇక 2014లో పిఠాపురం చూసినట్లయితే 79.44% పోలింగ్ నమోదైంది. గత 2 ఎన్నికలతోనూ పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనే ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై ఉంది. పవన్ పోటీ చేయడంతో హాట్ సీట్గా మారింది పిఠాపురం. పవన్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ ప్రచారంలోకి దిగింది. పవన్ గెలుపుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకున్నారు. వర్మ కాకుండా కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో మొదట్లో వర్మ కొంత అలిగినప్పటికీ ఆ తర్వాత వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కాకుండా వర్మ పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఆయనతో పాటు ఉన్నారు. పవన్ కళ్యాణ్తో ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా కృషి చేశారు వర్మ. మొత్తం టీడీపీ జనసేన క్యాడర్ అంతా సమైక్యంగా కృషి చేశారు. ఓటింగ్ శాతాన్ని కూడా పెంచారు. అదే సమయంలో వంగా గీత కూడా పోల్ మేనేజ్మెంట్ను చేసుకుంటూ వచ్చారు. ఒక స్థాయిలో వంగా గీత కన్నీరు కూడా పెట్టుకున్నారు. భావోద్వేగంగా కూడా మాట్లాడారు. నేను ఇక్కడి నుంచే పోవాలి అనే విధంగా మాట్లాడారు. నన్ను గెలిపించండి అంటూ వంగా గీత కూడా మాట్లాడారు. సో ఇలా భావోద్వేగాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో చోటు చేసుకోవడం, రికార్డు స్థాయిలో పిఠాపురం చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోలింగ్ కూడా నమోదవడం, ఇవన్నీ పిఠాపురంలో ఫలితం ఏ విధంగా ఉంటుందని అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే నాగబాబు మాట్లాడారు. ఎంత మెజార్టీ వస్తుంది అన్నది కాదు, గెలవడమే ముఖ్యం, గెలిచిన తర్వాత ఏం చేస్తాము అన్నదే ముఖ్యం అంటూ నాగబాబు కూడా మాట్లాడారు. ఒకసారి నాగబాబు ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు వర్మ పుట్టినరోజు కూడా, వర్మ కూడా పిఠాపురం పోలింగ్ సరళపై మాట్లాడారు. నాగబాబు, వర్మ ఏం మాట్లాడారో చూద్దాం. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాడు మాట్లాడే అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడవచ్చు కదా. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100%. రిజల్ట్ రావాలి కదా సార్, ఇంకా అప్పుడే మనం కంక్లూజన్కి రాకూడదు. ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని, దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం.
19 నుంచి 24 మొన్నటిదాకా. ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు. లవ్, ప్రేమ, ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు, కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా, ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు, మాట్లాడటం వేరు, రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది. ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు, కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో. ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వేస్తారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు, ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈగోలు, చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఓటు. అండ్ నిజంగా చెప్పాలంటే ఇవాళ నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం 2 years టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు గెలిపించాడు. జన సైనికుడు నిలబడి పనిచేశాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు, కుర్రాళ్ళు, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటు హక్కు పిల్లలు కూడా ఎర్ర కండువ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు. మాకు చాలా చోట్ల నుంచి అంటే పోలీసు వారు ఏమంటే మీ కుర్రాళ్ళు ఎర్ర కండువ వేసేసుకొని అల్లరి ఎక్కువ చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. సార్, ఎర్ర కండువ అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. ఎర్ర కండువ జనసేనది కాదండి. ఎర్ర కండువ మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుందండి, అది మా కండువ. అది జనసేన కండువ కాదండి, దాన్ని కాశీ తువ్వాలు అంటారు మన పెద్దవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ సెట్ దురుచుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాప్ చేస్తుంది, చీప్. అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువ్వాలు తీసేమన్నారు. అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండు వేసుకుని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండు వేసి తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్రతువాలు వేసి తిరుగుతున్నారు. ఎర్రతువాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీయమంటారు? అసలు అది జనసేన కండువా అని ఎలాగ? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక విలువిచ్చారు కాబట్టి, దానికి గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన, బీజేపీ ప్రాణాలు ఒడ్డొదిలి కష్టపడి 35 రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలనకుండా భారీ పర్సెంటేజ్ వచ్చేలాగా పోలింగ్కి మరి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరికీ కూడా
అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయం 6:30 నుంచే లైన్లో ఉండి ఈ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని గెలిపించాలన్న ఒక ఆలోచనకి నిర్ణయానికి వచ్చేసాయి. నిన్న ఓటింగ్ సరళి ప్రజల్లో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ బలాన్నంతా మొత్తం జనసేన పార్టీకి ఎక్కడా కూడా ఇంచు కూడా వదలకుండా, ఒక ఓటు కూడా వదలకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్ని కులాల నుంచి కూడా. మరి ఈ యొక్క ప్రాసెస్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి, నాతో 20 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నా యొక్క మాటకి విలువనిచ్చి ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా, ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా 100% నాయకులు, కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆయన కూడా సుమారు దగ్గర 39 గ్రామాలు, 2 టౌన్లు, అంటే 50 మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే, ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు. వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు, యాక్షన్లు చేశారు. ఇక్కడ 5 ఏళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. కరోనాలో ఇక్కడ లేనే లేదు ఆవిడ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు, అన్ని నటనలు గమనించారు. ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు, నిన్నే చెప్పేశారు. చాలా చోట్ల బూతుల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ అక్కడనే గీతక్క గారిని రానిలేదు. మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. చేసిన పొరపాట్లు ఏంటో ముఖ కవలికల్లో అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మనం 20 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసరగా అండగా నిలిచాం. పిలిస్తే 10 నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం. అందరు నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, నిన్న చక్కగా సహకరించిన ప్రజలకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, జనసేన పార్టీ కుటుంబానికి, బీజేపీ కూటమి కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.